నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఆది పురుష్ ట్రైలర్ కానీ ప్రీ లాంచ్ ఈవెంట్ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చూసాం. సరే, దానికన్నా ముందర ఈ నటీనటులు, ఆ తారాగణము, ఆ చిత్ర యూనిట్ మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆ సినిమా డైరెక్టర్ ఓం రావత్, హీరోయిన్ కృతి సనన్ వీళ్ళిద్దరూ హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నట్టుగా ఒక వీడియో చక్కర్లు కొడుతుంది నెట్టింట. సో తిరుమలలో ఇదేంటి అపచారము లేకపోతే అపవిత్రం అంటూ అందరూ దాని మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? దేన్ని ఖండిస్తారండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే అనుకుంటున్నాం హిందూ ధర్మం పవిత్రమైంది, గొప్పది, విలువైంది, మళ్ళీ ఇదంతా భారతదేశం అంతా స్ప్రెడ్ అవుతుంది, చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు అనుకుంటున్న తరుణంలో మరి దీంట్లో ఇప్పుడే విన్నది ఏంటంటే ఈ ఆదిపురుష సినిమాలో అరణ్యకాండ, యుద్ధకాండ రెండు కాండలను కూడా తీసాడట. అంటే ఈ రెండు కాండల మీద దృష్టి ఎవరు పెట్టరు, చాలా కష్టం అని చెప్పేసి. సరే, అంత కష్టపడి చేసిన తర్వాత ఇంత పని చేసి కూడా అనవసరంగా ఒకటి ఆయన దాన్ని ఏమంటారు, ఆయన స్వయంకృతం అన్నమాట. ఆ హీరోయిన్ని కావలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం రెండు కూడా మంచివి కావు. ఆయనకి మంచిది కాదు, ఆ అమ్మాయికి మంచిది కాదు, ఆ ప్రొడ్యూసర్కి మంచిది కాదు. అది ఆ పవిత్రత. జై శ్రీరామ్ అన్నప్పుడు ప్రభాస్కి కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఎలాగైతే వచ్చాయో, ఈ దృశ్యం గురించి విన్నప్పుడు కోపం అంతే కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. అసలు యాక్చువల్గా ప్రభాసు మొదట్లో ఆ టీజర్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయిపోతూ, ఏంటి ప్రభాసు ఇంకా ఆయనకి ఏకో సినిమా దొరకలేదా అన్నప్పుడు ఓం రౌతుని పిలిచి ఫుల్ వార్నింగ్ ఇచ్చారని అనుకున్నాం కదా. అవును, అట్లాంటి జాగ్రత్తలు తీసుకోబట్టి మొత్తానికి ఏదో విధంగా జాగ్రత్త పడ్డారు. మళ్ళీ ఈరోజు కేవలం పెద్ద ప్రచార ఉద్యమంగా ఈ సినిమా ఉపయోగపడుతుంది, కాసులు వర్షం కురిపిస్తుంది అనుకున్న టైంలో ఈ కౌగినతలు, ఈ ముద్దులు మాత్రం అపవిత్రే. ఎవరేమనుకున్నా అపవిత్రమే. అది దానికి మీరు ఏ పేరు పెట్టండి, అపవిత్రమే. ఎందుకంటే అక్కడికి వచ్చిన కాంచి ఎందుకు తలనీలాలు సమర్పించమని చెప్తారంటే ఆ రూపవతిని అన్న అహంకారం పోవడానికి. నా తల్లిళ్ళన్నీ తర్వాత వచ్చినాయి, నువ్వు పుట్టించేప్పుడు నీ ఎలాగున్నాను అలాగే వస్తున్నాను ఇద్దరికి అని చెప్పుకోవడం, అహంకారం లేకుండా చెప్పుకోవడం మాట. అది అలాంటిదేమో వీళ్ళు శుభ్రంగా తయారైపోయి వస్తువులు పెట్టుకొని అవి పెట్టుకొని ఈ డైరెక్టరు, ఆ హీరోయిన్ ఇద్దరు కలిసి నలుగురిలో కూడా తలవంపులు వచ్చే విధంగా ప్రవర్తించడం మాత్రం సరైంది కాదు. ఓకే, అయితే ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో మా చిన్నప్పుడు వచ్చిన అరుణ్ సాగర్ గారి రామాయణంలో, రామానంద్ సాగర్ గారి రామాయణంలో అరుణ్ గోవిల్ ఎవరైతే రాముడి పాత్ర వేశారో ఆయన ఏదో సీన్ మధ్యలో పక్కకు వెళ్ళి ఒక సిగరెట్ తాగుతుంటే ఆ యూనిట్లో ఒకళ్ళు వచ్చి, మేము మిమ్మల్ని రాముడుగా చూస్తున్నాము, సో మా రాముడు సిగరెట్ తాగడం మేము సహించం, ఒప్పుకోమన్న తర్వాత అక్కడి నుంచి అసలు సిగరెట్ మానేసిన ఆయన చెప్పిన ఏదైతే విధానం నుంచి ఇప్పుడు మనం ఖచ్చితంగా కృతి సనన్ని హీరోయిన్గా కాకుండా సీతగానే చూస్తారు యావత్ భారత్ మొత్తాన్ని. సో ఇటువంటి పనులకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు చెప్పినందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. సీతగా నటించినటువంటి దీపిక అవును ఆ రోజుల్లో ఎంపీ పోటీ చేసి బ్రహ్మాండంగా గెలిచింది, నెగ్గింది. అది ప్రజలకు సీత పట్ల ఉన్న అభిప్రాయం, భావన, గట్టి నమ్మకం అన్నమాట. మరి అట్లాంటి ఇంపాక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త పడాలి? జాగ్రత్త పడకుండా నువ్వు మామూలు సినిమాలో జరుగుతున్నంతసేపు ఏదో ప్రభాస్ తాలూకు ఫ్రెండ్ అన్నారు, సినిమా అయిపోయిన తర్వాత ఏమో డైరెక్టర్ తాలూకు ఫ్రెండ్ అన్నారు. నువ్వు ఎవరి తాలూకు ఫ్రెండ్ ఏమిటి? ఇది ఈ ఫంక్షను ఈ వేడుక అయిపోయిన తర్వాత 4 గోళ్ళ మధ్య నువ్వు ఎలా పోతే ఎవడు కాదన్నాడు. అవును, మీ పబ్లిక్ లైఫ్లో మేము రాము కదా, ఎందుకంటే నువ్వు 4 గోళ్ళ మధ్య ఎలా పోతావు పో. అంతేగాని
తిరుపతి కూడా కాదు, తిరుమల క్షేత్రంలో అవును. దేవుడి దగ్గర నుంచి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ తిరుమలట దేవుడు చూస్తాయట, వింటాయట. మనం గోవింద ఇలా అయిపోయింది, గోవింద నా బిడ్డ కనబట్టలేదని మనసా వచ కర్మణ తలుచుకుంటే ఆ బిడ్డను మనం చూపిస్తాయట. ఎందుకంటే తిరుపతి ఆ ప్రాంగణంలో, పవిత్రమైన పుణ్యక్షేత్ర ప్రాంగణంలో స్వామి మన మాట వింటాడు, మనల్ని చూస్తాడు అనేటువంటి గట్టి నమ్మకం. అందుకే అంత భక్తితో ఉంటారు అన్నమాట. ఎవరు కంట్రోల్ చేస్తారని మనల్ని ఎవరు కంట్రోల్ చేయరు కదా, ఆ దేవుడు ఉన్నాడని భయం కదా. మరి హెడ్ మాస్టర్ లాగే బెత్తం పుచ్చుకొని కంట్రోల్ చేస్తున్నటువంటి తిరుమల క్షేత్రంలో ఇంత దిగజారిపోయి ప్రవర్తించడం మాత్రం అది మంచిది కాదు. అది ఒక విధంగా అపశృతి. అండ్ మరో పక్కన నిన్న స్టేజీ మీద ఓం రావత్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సరే చిత్ర యూనిట్ మొత్తము చెప్పులు విప్పేసే స్టేజ్ మీదకి రావడం, మాట్లాడడం జరిగింది. అయితే ఆయన అన్నమాట ఏంటంటే ప్రతి థియేటర్లో కూడా ఒక సీటు ఖాళీగా ఉంచండి, హనుమంతుల వారు వస్తారు అని చెప్పి అంత నిష్టగా రామాయణాన్ని తెరకెక్కించినటువంటి ఆయన తిరుమల పుణ్యక్షేత్రంలో ఇట్లా చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? ఇది కేవలం ఒక వాణిజ్యపరమైనటువంటి సినిమా కింద పరిగణనలు తీసుకుందామంటారు. అయితే అంటే ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా కృతి సన్నను కొంత అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, అది కేవలం డైరెక్టర్కి కృతజ్ఞత భావంతో హక్ చేసుకోవచ్చు. అది మనం వినలేదు కానీ భయ్యా అనుకుని హక్ చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు కదా. బట్ సూపర్లు మాత్రం అది కొంచెం బాధాకరమైన విషయం. అంటే మిగతా ప్రదేశాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా తిరుమల పుణ్యక్షేత్రం కదా, సో దానికంటే కొంచెం కట్టుబాట్లు, ఆచారాలు కొన్ని ఉంటాయి. సరే ఎంత కుటుంబ సభ్యులతో అయినప్పటికీ, ఎంత భార్యాభర్తలు అయినప్పటికీ కూడా మన పరిధులు, మన లిమిట్స్ మనకు ఉంటాయి. అది దాటి వెళితే అది అంత మంచి పద్ధతి కాదు కదా. అంటే ఆలింగనం చేసుకోవడం అన్నది సహజమైందేనండి, కానీ దేవస్థానంలో ఆ పుణ్యక్షేత్రంలో ఆలింగనం చేసుకోవడం, లేకపోతే చెంప రాసుకోవడం, ఇట్లాంటి వాటిని మనం సహించలేము జనరల్గా. మన సొంత భార్య ధర్మపత్ని అంటాం కదా, ధర్మపత్నితో వెళ్తున్నప్పుడే ఆ భార్య బుధాల మీద చేయి వేసి వెళ్ళాము. నీ దారి నీదే, నా దారి నాదే, నీకు కనిపించిన దేవుడు నీకు కనిపిస్తాడు, నాకు కనిపించిన దేవుడు నాకు కనిపిస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి స్వార్థం బయలుదేరుతుంది. నీకంటే నేను ఎక్కువసేపు చూడాలి, నాకంటే నువ్వు ఎక్కువసేపు చూడాలని. అంటే ఆ దేవుడు అంత ఆకర్షణతో ఉన్నప్పుడు ఇక్కడ భార్య ఆకర్షణ ఉంది, అది దేవుని మించిన ఆకర్షణ ఉంది. అంతా ఈ జరాచర ప్రపంచానికి సమస్త నాటకాలు ఆడుతుంది ఆయనే, జగన్నాటక సూత్రధారి కదా. అందువల్ల అక్కడ దేవుడి తాలూకు తలంపు తప్ప మిగతా తలంపులు ఏమి ఉండవు. ఎవరికి కూడా చూద్దాం అనుకుంటా చూడలేము, అదే కుటుంబం గొప్పతనం అన్నమాట. మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే. అలా ఎన్నిసార్లు వస్తే అంత ఆనందం ఆయనకి మనకి కూడా. అందువలన ఇది ఇక్కడ కొంత తొందరపడ్డారేమో, ఆలోచించి ఉంటే బాగుంటుందని మన అభిప్రాయం. ఓకే, అంటే ఈ సంఘటన రాబోయే అంటే 16వ తారీఖు సినిమా రిలీజ్ పైన ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందండి? లేదండి, ఇదేమవుతుందంటే ఈ ప్రోపగండ ఎక్కువ అవుతుందండి. ఇందాక నేను చూసా వీడియో చూస్తే ఆ చిన్నజీర స్వామి అట్లాంటి వాడు శ్రీరాముని గట్టి కేకలేసేసరికి ఆ వైబ్రేషన్స్ చాలా గొప్ప పని చేస్తాయండి. వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే ఆర్తితో పిలిచే పిలుపు అది, ఆర్ద్రతతో పిలిచే పిలుపు అది. ఆ పిలుపుకి డెఫినెట్గా నాదం చాలా గొప్పది. ఆ నాదం మనుషులు మారుస్తుంది అన్నమాట. ఈ జై శ్రీరామ్ అనే నాదం ఎంత పవిత్రమైందంటే మనుషులు మారుస్తుంది అన్నమాట. మీరు గర్భగుడిలో వెళ్ళండి, ఓం నమో వెంకటేశాయ ఒక్క శబ్దం వినిపిస్తుంది, దాని హాంటింగ్ ఎలా ఉంటుందండి. అవును, అందువల్ల డెఫినెట్ దీని ప్రభావం వచ్చి ఇది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఏదో పనిహిమాలను పని చేస్తేమో కానీ దీన్ని మర్చిపోతారండి. డెఫినెట్గా మర్చిపోతారు. కానీ మీరు చెప్పినట్టుగా ప్రతి థియేటర్లో కుర్చీ వేయండి నాకు కూడా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంటే మీకు కొన్ని ఇప్పుడు సహజంగా పల్లెటూళ్ళల్లో ఏం చేస్తారంటే రామాయణం చెప్పిస్తారన్నమాట. అవును, అంటే ఆయన చెప్తాడు ముందు. మాకు ఉన్నాడు మన హరిదాసు ఏం చెప్తాడంటే, మీకు ఈ రామాయణం అయ్యేలోగా ఏదో ఒక రోజున ఏదో ఒక రూపంలో ఆంజనేయ స్వామి వారు వస్తారు కనుక అక్కడ నైవేద్యం అలా ఉంచండి, తిని వెళ్ళిపోతారు అని అంటే నైవేద్యం తిని వెళ్ళిపోతారు, అదే మీకు సాక్ష్యం అని చెప్పి.
అక్కడ రామాలయంలో రామాయణం చెప్తుండగాను ఆయన చెప్పినట్టే ఎక్కడి నుంచో వచ్చిందండి కోతి. 30వ రోజుని అప్పుడు రామాయణం అయిపోతుంది అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది కోతి? ఆ పళ్ళు తినేసి వెళ్ళిపోయిందండి. అలాగా బళ్ళా బసవలింగం దాస్ అని చెప్పేసి ఆయన పెద్ద హరికథ పితామహుడు మాట. ఆయన కూడా ఆ రాముడు వారు ప్రసాదంగా పెడతారన్నమాట. ఎవరో ఎప్పుడో తీసుకుపోతారు. అది కోతి రూపంలో రావాలని లేదు, ఇంకెవరో పిచ్చోళ్ళు అటు వస్తారు, ఆ ప్రసాదం తినేస్తారు. అదొక సెంటిమెంటు, ఆ సాంప్రదాయం అనేది పల్లెటూళ్ళల్లో ఎక్కువ అది జరుగుతుంటుంది. ఓకే, అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.